ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుష్పన్నం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః. అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. భాష్యం కూడా ఇంచుమించి అయిపోయింది, ఆఖరి పారాగ్రాఫే ఉంది. సో యస్మాదేవం నిత్యః అవిక్రీయశ్చ ఆత్మ తస్మాద్యుధ్యస్వ యుద్ధాత్ ఉపరమం మా కార్షీః ఇత్యర్థః. సో ఆత్మస్వరూపాన్ని బోధించి దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం ఏమిటో చెప్తున్నారు. అనాశినః అప్రమేయస్య ఆత్మనః నిత్యస్య శరీరిణః ఇమే దేహాః ఉక్తాః. అంటే ఈ శరీరమునందు ప్రకటమవుతూ ఉండే ఏ చిత్, ఏ సంవిత్ లేక ఆత్మ గలదో దానికి నాశము ఉండదు, అది అప్రమేయము కూడా. చాలా చాలా వివరంగా నేను మనవి చేశాను. కాబట్టి అది నీ స్వరూపము. ఓకే, దట్ ఈస్ ది ఫిలాసఫీ పార్ట్ ఆఫ్ ఇట్. అది తత్వము. అయితే తత్వం వేరు, జీవితం వేరు అని ఎప్పుడైతే వ్యక్తి తీసుకుంటాడో అప్పుడే వాడి జీవితం కలుషితమవుతుంది. విద్య కూడా ఎందుకు కొరగాని విద్య అయిపోతుంది. ఇప్పుడు చాలామంది అటువంటి లక్షణాలు కనపడతాయి మనకి. ఇప్పుడు కలియుగం అంటారు. కలియుగం అంటే ఏమిటంటే ఇటువంటి దోషాలే వస్తాయి. జ్ఞానమునకు జీవితానికి సంబంధం లేకపోవటం. సో ఈజ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ వేదాంత, బట్ దెన్ ఆయన లైఫ్ స్టైల్ చూసినట్లయితే ఆ జ్ఞానానికి సంబంధం లేకుండా ఉంటుంది. అలా ఉండకూడదు. చూడండి, మనిషికి ఒక కర్తవ్యం ఎదురుకుండా ఉపస్థితమవుతుంది. నా కర్తవ్యం ఇది, నేను చేయవలసిన కర్మ ఇది అని తెలుస్తూ ఉంటుంది. అయితే మనిషి సాధారణంగా తన మనస్సుకు నచ్చే కర్మని చేద్దాం అనుకుంటాడు, కానీ కర్తవ్య కర్మని చేయాలని అనుకోడు. దీంట్లో దెర్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్. ఈ రెండు రకాల కర్మలు ఉన్నాయి. ఒకటి మనకి నచ్చే కర్మ, రెండు మనం చెయ్యాల్సిన కర్మ. ఇష్టమైన కర్మ, కర్తవ్యమైన కర్మ. ఇప్పుడు తల్లిదండ్రులకి సేవ చేయుట ఉందనుకోండి, అది మనం చేయాల్సిన కర్మ, కర్తవ్య కర్మ. నచ్చే కర్మ కాదు. సేవ చేయటం నచ్చే కర్మ ఎందుకు అవుతుంది? సాయంకాలం పూట భార్యతోటో లేక ప్రియురాలతోటో కలిసి, అదే ప్రియురాలైన భార్యతో కలిసి సినిమాకి వెళ్తే అది నచ్చే కర్మ అవుతుంది. కానీ ఈ సేవ చేస్తూ కూర్చోవడం నచ్చే కర్మ ఎందుకు అవుతుంది? కాబట్టి నచ్చే కర్మ వేరు, కర్తవ్య కర్మ వేరు. ఇది జీవితం ఇలా ఆరంభం అవుతుంది. తప్పేం కాదు. దిస్ ఈజ్ హౌ లైఫ్ స్టార్ట్స్. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, గీత నుండి, ఈ ఫిలాసఫీ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ రాగద్వేషములు చాలా పొరపాటు. ఎందుకంటే ఆత్మ అవిక్రీయము, ఆత్మయందు వికారం ఏం లేదు. సో మీరు రాగాన్ని అనుసరించినా ద్వేషాన్ని అనుసరించినా మీ మనస్సులో కాలుష్యం నిర్మాణం కావటం తప్పించి ఆత్మస్వరూపంలో మార్పు చేర్పుయే ఉండదు. ఆత్మ కూటస్థంగా అవిక్రీయంగా ఉంటుంది. కాబట్టి మీరు మనస్సులో ఉదయిస్తూ ఉండే రాగద్వేషముల ప్రవాహంలో పడి కొట్టుకుపోవటమా, దాని పేరు సంసారం. అలా కాకుండా మనస్సులో ఉదయించే రాగద్వేషాలని సాక్షిగా దర్శిస్తూ, మనస్సులో వచ్చే వికారములకు సాక్షిగా ఉంటూ, వికార సాక్షి వేరు, వికారి వేరు. వికార సాక్షి వికారి అవ్వడం, వికారములకు సాక్షిగా ఉంటాడంటే. మార్పు వస్తే వాడు వికారి, సాక్షి కానే కాడు. సో అన్ఇన్వాల్వ్డ్ విట్నెస్ అంటారు. సాక్షి అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంక సాక్షి కాదు వాడు. సో అన్ఇన్వాల్వ్డ్గా సాక్షి రూపంగా మనస్సులో వచ్చే రాగద్వేషాలకి సాక్షిగా ఉన్నాడు అనుకోండి, ఆ సందర్భంలో ఆ రాగద్వేషాలని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు.
రాగము ద్వేషము మనస్సులో వాసనావశంగా లేక సంస్కారవశంగా ఉదయించినవే కానీ వాటిని నేను పాటించి తీరాలనే నియమం లేదు. అటువంటి స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ ఉన్నట్లయితే వాడు రాగద్వేషాలని ప్రక్కన పెట్టి కర్తవ్య కర్మను చేసుకుంటాడు. అది పరిస్థితి. ఈ కర్తవ్య కర్మ అనేది అది అన్ని సందర్భాల్లోనూ చక్కగా అందంగా నచ్చుబాటుగా ఉండే కర్మ కాదది. కర్తవ్య కర్మ అనేది ఎప్పుడూ ఇబ్బందికరంగానే ఉంటుంది. ముఖ్యంగా యుద్ధరంగంలో యుద్ధం చేసే సైనికుడికి కర్తవ్య కర్మ ఎలా ఉంటుంది? వినాశకరంగా ఉంటుంది. శత్రు వినాశమే వీడి కర్తవ్య కర్మ. ఇప్పుడు కమాండర్ ఉంటాడు, ఆర్మీ కమాండర్, వాడి సైన్యం ఎక్కడెక్కడ ఎంతమంది సైనికులు ఏ ఏ బెటాలియన్స్ ఎక్కడెక్కడ మోహరించి ఉన్నాయో వాడికి తెలుస్తూ ఉంటుంది ఆ మ్యాప్ మీద. శత్రువుల సైన్యాన్ని గురించి సమాచారం ఇంటెలిజెన్స్ అంతా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు వీడి హీ హ్యాస్ టు టేక్ ది నెక్స్ట్ స్టెప్. అతను డెసిషన్ ఇస్తాడు, ఇక్కడ అటాక్ చేయండి అని డెసిషన్ ఇస్తాడు. ఆ డెసిషన్ని బట్టి ఎలాగంటే డెసిషన్ ఇవ్వాలతను అంటే శత్రు సైన్యం తుడిచిపెట్టుకుపోవాలి, తన వైపు సైన్యంలో ఆ నష్టం తక్కువగా ఉండాలి. అసలే ఉండదంటే కుదరదు, క్యాజువాలిటీస్ తక్కువ ఉండాలి, శత్రువులు పూర్తిగా నాశనం అయిపోవాలి అనే బేసిస్ మీద ఇతను డెసిషన్ తీసుకుంటాడు. అర్థమైందండి మీకు పొజిషన్? బ్యాటిల్ ఆఫ్ బల్జ్ అని సెకండ్ వరల్డ్ వార్లో బ్యాటిల్ ఆఫ్ బల్జ్ మీరు పేరు వినుంటారు. అంటే ఫ్రాన్స్కి జర్మనీకి మధ్యలో ఇలా ఒక స్ట్రైట్ లైన్ కింద ఉంటుంది జర్మన్ ఆర్మీ ఫార్మేషన్. హిట్లర్ ఏం చేస్తాడంటే ఈ స్ట్రైట్ లైన్ ఇలాగే ఉన్నట్లయితే వాళ్ళు ఏ కార్నర్లోనైనా అటాక్ చేసే అవకాశం ఉందని హీ పుషెస్ హిజ్ ఆర్మీ ఫార్మేషన్ ఫార్వర్డ్ ఇన్ ది సెంటర్. 100 మైల్స్ స్ట్రైట్ లైన్లో ఉంటారు, సెంటర్లో ముందుకు పుష్ చేస్తాడు. సో అప్పుడు మీరు మ్యాప్లో చూసినట్లయితే అది బల్జ్ కింద వస్తుంది, ఇలా స్ట్రైట్ లైన్లో వచ్చి ఇలా బల్జ్ వచ్చి మళ్ళీ ఇలా వస్తుంది. అది ఒక స్ట్రాటజీ కోసం అలా పుష్ చేస్తాడు. ఆ పుష్ చేసినప్పుడు హిట్లర్ యొక్క జనరల్ చెప్తాడు హిట్లర్కి, యు ఆర్ ఎక్స్పోజింగ్ వేరియస్ యూనిట్స్ టు ఎనిమీ ఫైర్ అండ్ దిస్ బల్జ్ స్ట్రాటజికల్లీ ఇట్ ఈస్ రాంగ్, ప్లీజ్ డోంట్ ఇన్సిస్ట్ ఆన్ ఇట్ అని చెప్తాడు. చెప్తే హిట్లరు అప్పటికే 44 ఎండ్లో అప్పటికే ఓడిపోతున్నాడు. హిట్లర్ ఒప్పుకోడు. హిట్లర్ హీ వాజ్ ది డిక్టేటర్, హీ వాజ్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అతను ఏమంటాడంటే హీ గివ్స్ ఆర్డర్. ఏ జనరల్ వద్దని చెప్పాడో ఆ జనరల్కే అధికారాన్ని అప్పచెప్పి యూ ఇంప్లిమెంట్ అంటాడు. అప్పుడు బ్యాటిల్ ఆఫ్ బల్జ్ ప్రారంభం అవుతుంది. జర్మన్ సైనికులు తమ శక్తి యుక్తి అంతా ఒడ్డి వీరోచితంగా పోరాడి ఆ యుద్ధంలో వాళ్ళు వినాశాన్ని పొందారు. కేవలం ఇట్ వాజ్ ఎ స్ట్రాటజిక్ మిస్టేక్, హిస్టారిక్ బ్లండర్స్ అని అంటారు వీటిని. ఆ బ్లండరు అతను చేయటం మూలంగా ఈ బల్జిలాగా ఫార్మ్ అయినటువంటి యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని యూనిట్స్ కూడా సర్వనాశనం అయిపోయాయి. అంటే 150,000 మంది జర్మన్ సైనికులు హతాహతులైపోయారు ఒక్క నెల రోజుల్లో. దట్ వాస్ ది టర్నింగ్ పాయింట్. అక్కడతోటి వెస్టర్న్ ఫ్రంట్లో, వెస్టర్న్ థియేటర్ అంటారు ఆర్మీ వార్ థియేటర్లో, హిట్లర్ ఇంకా ఆ దెబ్బ నుంచి కోలుకోలేకపోయాడు. సో చూడండి, ఆర్మీ రూమ్లో కూర్చుని మ్యాప్స్ మీద డెసిషన్ తీసుకునే వాళ్ళ యొక్క డెసిషన్లో కొన్ని వేలాది సైనికుల యొక్క ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అర్జునుడు ఆ స్థితిలో ఉన్నాడు. అలాగంటి పొజిషన్లో ఉన్న అర్జునుడు పిరికి పంద కబుర్లు చెప్పటం అన్నది అది సందర్భం కాదు. వాడి కర్తవ్య కర్మ ఏమిటంటే తన యూనిట్స్, తన 7 అక్షౌహిణీల సైన్యం తనది ఉన్నది, 11 అక్షౌహిణీల సైన్యం అటు ఉన్నది. అర్జునుడు ఎలా చెప్తే అలా చేస్తారు వీళ్ళు. అరే ఇటు నుంచి అటాక్ చేయండి అంటే అటు నుంచి చేస్తారు, నిలబడమంటే నిలబడతారు, కూర్చోమంటే కూర్చుంటారు. అర్జున ఈజ్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ఆల్ ది పాండవాస్ ఆర్మీ. ఊరికే పేరుకి ధృష్టద్యుమ్నుడు అయినా మెయిన్ పర్సన్ అర్జునుడే అక్కడ. అటువంటి అర్జునుడు నేను భిక్షాటం చేస్తే బాగుంటుంది, యుద్ధం ఎందుకు అని ఆ రకమైన భాష మాట్లాడితే, యుద్ధానికి అన్నీ సన్నద్ధమైనప్పుడు వీడు ఇలా మాట్లాడితే, వీడు ఇలా మాట్లాడుతున్నాడని ఉప్పందితే శత్రుపక్షానికి, వాళ్ళకి సమాచారం ఇంటెలిజెన్స్ ప్రకారం సమాచారం అందితే, ఇంటెలిజెన్స్ ఉండేది అప్పట్లో ఆర్మీ ఇంటెలిజెన్స్. దుర్యోధనుడు హ్యాస్ వెరీ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్. అతనికి కనుక సమాచారం తెలిస్తే వెంటనే వీక్ పాయింట్ ఏదో చూసి అటాక్ చేసి పాండవ సైన్యాన్ని ఓవర్నైట్ జయించి పారేస్తారు. కాబట్టి ఆ రకంగా కర్తవ్య కర్మ ఎంత కఠోరమైనదైనా, ఒకప్పుడు కర్తవ్య కర్మ చాలా కఠినంగా ఉంటుంది.
ఇంకోప్పుడు చాలా 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 బీభత్సంగా ఉంటుంది. రక్తము మాంసము ఇత్యాదులతో కూడి ఉంటుంది కర్తవ్య కర్మ. ఈ మధ్యనే ఒక ధనుంజయ్ అనే అతన్ని హ్యాంగ్ చేశారు. అతను హ్యాంగ్ మ్యాన్ హ్యాంగ్ చేయడం అయిన తర్వాత 2-3 రోజుల దాకా పాపం మంచం బట్టి లేవలేకపోయాడు. పెద్దవాడు అయిపోయాడు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసాయి. ఇప్పటికే చాలామందిని హ్యాంగ్ చేశాడు. ఇంకా అప్పుడే ఈజ్ నాట్ ఏబుల్ టు స్వాలో దాట్. అప్పుడే మనస్సు అప్పుడే వికారం వచ్చేస్తుంది అతనికి, హ్యాంగ్ చేయలేకపోతున్నాడు. సో కానీ చేశాడు, చూసారా, మొన్న వెళ్ళి చేసి వచ్చాడు. కాబట్టి కర్తవ్య కర్మ ఎంత కఠినమైన, ఎంత బీభత్సమైన, ఎంత ఇష్టం కాకపోయినా కూడా కర్తవ్య కర్మ చేసి తీరవలసిందే. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు తస్మాత్ యుద్ధస్వ అంటే యుద్ధం చేయమంటే అక్కడ అర్థం సత్యం వద వంటిది. సత్యం వద అంటే ఇంకా అక్కడి నుంచి పొద్దున్న నుంచి రాత్రి దాకా సత్యాన్ని పలుకుతూ ఉండమని కాదు అర్థం. అసత్యం మా వద అని అర్థం దానికి. అసత్యాన్ని పలుకవద్దు అని అర్థం. అలాగే తస్మాత్ యుద్ధస్వ అంటే శంకరులు భాష్యంలో ఏం రాశారంటే యుద్ధాత్ ఉపరమం మా కార్షీ ఇత్యర్థ. యుద్ధరంగం నుంచి శత్రువునకు వెన్ను చూపి నిష్క్రమించుట అనే పని నీకు సుతరాము తగదు అని. అది అంటే ఫిలాసఫీ ఆఫ్ ఆత్మ ఈజ్ అప్లైడ్ టు ది లైఫ్ ఆఫ్ ది ఇండివిజువల్. ఆ ఆత్మతత్వాన్ని వ్యక్తి తన జీవితంలో ప్రకటించాలి. ఎప్పుడైతే మీరు మీ రాగద్వేషాల ప్రకారం పోతారో అప్పుడు మీరు ఆ ఆత్మస్వరూపానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. రాగద్వేషాలను ప్రక్కన పెట్టి, అసలు రాగద్వేషాలను ఎప్పుడైతే ప్రక్కన పెట్టినారో అప్పుడే మీకు ఫ్రీడమ్ వచ్చేసి. ఇప్పుడు రాగం వెంట పరిగెత్తి వాడికి ఫ్రీడమ్ ఉండదు. వాడు రాగానికి బానిస అయి ఉంటాడు, అలాగే ద్వేషానికి బానిస అయి ఉంటాడు. వెరాజ్ రాగద్వేషాలకు అతీతంగా నిలబడ్డవాడు హీజ్ ఎ ఫ్రీ మ్యాన్. కనుక రాగద్వేషములను ప్రక్కన పెట్టి తన కర్తవ్య కర్మను ఎప్పుడైతే వాడు చేయటం ప్రారంభించాడో అప్పుడే ఆ పూర్ణ స్వాతంత్ర్యము యొక్క ఒక ఝలక్, ఒక అంశాన్ని వాడు అప్పుడే ప్రకటన చేసేసాడు. సో దట్ ఈజ్ హౌ తన కర్తవ్య కర్మను నిరంతరంగా చేస్తూ ఉండడం ద్వారా మాత్రమే వ్యక్తి రాగద్వేషములకు అతీతంగా ఎదుగుతాడు. ఆ విధంగా ఎదిగిన సందర్భంలో మటుకే వ్యక్తి తన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. ఆ రకంగా తెలుసుకున్నవాడు మాత్రమే ఈ సంసార బంధము నుండి విముక్తుడవుతాడు. సో ఆ విధంగా అటు ఆత్మస్వరూపము, ఇటు జీవితము, ఈ రెండింటికి ముడిపెట్టారు అక్కడ ఆ శ్లోకంలో. తస్మాత్ యుద్ధస్వ భారత. ఈ వాక్యం యుద్ధస్వ అని ఉంది కదా, యుద్ధము చేయుము అని. దాన్ని కొంచెం శంకర్లు వివరిస్తున్నారు. నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే యుద్ధే ప్రవృత్త ఏవ హి అసౌ శోకమోహ ప్రతిబద్ధ తూష్ణీమాస్తే తస్య కర్తవ్య ప్రతిబంధాపనయన మాత్రం భగవతా క్రియతే. ఇక్కడ మీమాంస ఏమిటంటే, అంటే ఒక శంక ఏమిటంటే శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యమన్నాడు అని ఎలా చెప్తావు? యుద్ధస్వ భారత అని ఉండేది. యుద్ధం చేయమని ఉంది అక్కడ. యుద్ధస్వ అనువాదం ఏమిటి? యుద్ధమును చేయుము. ఇంకేమి? యుద్ధం చేయమనే చెప్పాడు, శ్రీకృష్ణుడే చేయమని చెప్పాడు. కాబట్టి శ్రీకృష్ణుడే యుద్ధాన్ని జయించాడు. ఆ రకంగా అలాగే దాన్ని వ్యాఖ్యానం చేయటం. యుద్ధస్వ అన్నది లోటు మధ్యమ పురుష ఏకవచనం కనుక అది విధి అనుకోవడం. విద్యాద్యాశీషు లోట్ అని చదివారు కదా మీరు, అది విధి అని అనుకోవడం సరికాదు. ఇక్కడ విధి ఏమీ లేదు. సో అత్ర యుద్ధ కర్తవ్యత న విధీయతే. సో శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పాడు అనే మాట సరికాదు. ఇప్పుడు మనందరం శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పడమే గీత యొక్క తాత్పర్యమైతే మనందరం చదువుతామండి గీతని. నేను పాఠం చెప్తాను, ఎయిర్ ఫోర్స్ కాలేజీలో చెప్తాను, మనం ఎందుకు చెప్పుకుంటాం? కాబట్టి అక్కడ సందర్భంలో అటువంటి వాక్య ప్రయోగం జరిగిందే కానీ యుద్ధం చేయమని ఆయన ఏం విధించలేదు. సో ఇక్కడ అంటే ఆ వాక్యాన్ని చూసిన వెంటనే అర్జునుడిని యుద్ధానికి పురికొల్పింది శ్రీకృష్ణుడు అనే అభిప్రాయం కలుగుతుంది. అది సరికాదు. శ్రీకృష్ణుడు అలా పురికొల్పలేదు. వాస్తవంలో శ్రీకృష్ణుడు యుద్ధాన్ని నివారించడానికి చాలా పూచిగా ఆయన ప్రయత్నం చేశాడు. శ్రీకృష్ణ రాయబారం అని మీరు పేరు వినే ఉంటారు. దాంట్లో ఆయన చాలా సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తారు.
ఆ ఎఫర్ట్ చేసి అది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయితే మీరు ఫెయిల్ అయింది, మీరు యుద్ధం చేయండి అని అండ ఆయన. ఫెయిల్ అయిందే అంతే, ఫెయిల్ అయిందని చెప్తాడు ధర్మరాజు గారు. ఒక డ్యూటీ అప్పచెప్తారు, ఆ డ్యూటీ పూర్తి చేసుకొచ్చి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చేస్తాడు ధర్మరాజుకి. ఇచ్చే తన వెళ్ళిపోతాడు, అక్కడ కూర్చోడు కూడా. యుద్ధం చేయాలనే నిర్ణయం వీళ్ళది. ఇప్పుడు కూడా ఫైనల్ నిర్ణయం వాళ్ళే తీసుకోవాలి, ఎదరవాళ్ళు ఎవరో చెప్పరు. ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా కైలాసయాత్ర వెళ్ళమంటారా వద్దంటారా అంటే అలాగే సలహా చెప్పరు. యూ హ్యావ్ టు డిసైడ్. అమర్నాథ్ వెళ్ళమంటారా వద్దంటారా అంటే నన్ను సలహా అడిగితే నేనే సలహా చెప్పను, నన్నే కాదు ఎవరు చెప్పరు. ఎందుకంటే అమర్నాథ్ వెళ్ళడం అంటే మరి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్. ఎవరి మడికి వాడు సలహా తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ టెర్రరిస్టులు ఉంటారు, ఎవరినో కాల్చి చంపుతూ ఉంటారు, ఏవో నడుస్తూ ఉంటాయి. సో ఇంకా అదర్ ప్రాబ్లం, ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది, శరీర ఆరోగ్యం ఒకటి ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటున్నాం, మీరు సలహా ఏమైనా ఇవ్వండి, ప్రికాషన్స్ ఏమిటని అడిగితే చెప్పాలి, కానీ వెళ్ళొద్దు అని చెప్పరు. సో వెళ్ళాలని మీరు నిర్ణయం తీసుకుంటే మటుకు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తారు. శ్రీకృష్ణుడు అదే పనిచేస్తున్నాడు. యుద్ధం చేయాలనే నిర్ణయం వాళ్ళది, ఆయనది కాదు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక తీరా యుద్ధం ప్రారంభమయ్యే ముందు మానేస్తానంటే నువ్వు మానేయడం సరికాదురా అని చెప్తున్నారు. సో యుద్ధే ప్రవృత్త ఏవహి అసౌ. నేను మీకు దృష్టాంతం చెప్పాను, ఏకాదశి ఉపవాసం దృష్టాంతం, అది గుర్తు చేస్తానంటే. ఏకాదశి ఉపవాసం ఉండమని చెప్తారండి, ఎవరికి పట్టింది? మీరు ఉపవాసం ఉండాలనుకుంటే మటుకు మీరు మర్చిపోయే సందర్భం వస్తే ఈవేళ ఏకాదశి ఉండవు అని గుర్తు చేస్తారంటే. అంతేగాని ఉపవాసంలో ఉండాలి ఇది మీ యువర్ ఓన్ చాయిస్. ఇది యుద్ధం చేయాలో అక్కర్లేదో వాడు డిసైడ్ చేసుకోవాలి. ఇందుకే యుద్ధం చేయాలనే వచ్చాడు అక్కడికి. యుద్ధే ప్రవృత్త ఏవహి అసౌ. వీడు యుద్ధంలో ప్రవృత్తుడే, యుద్ధంలో ప్రవేశించి యుద్ధం చేస్తున్నవాడే. కానీ మధ్యలో ఏమైంది? శోకమోహ ప్రతిబద్ధ తూష్ణీం ఆస్తే. దుఃఖము, వ్యామోహము. మోహము అంటే వ్యామోహము, భ్రాంతి. ఒకదాన్ని చూసి మరొకటని పొరపాటు పడ్డాం, దాన్ని భ్రాంతి, దాన్ని వ్యామోహము అని అంటారు, డెల్యూషన్. సో దానికి ఇంతదాకా తెలుగు పదం నాకు దొరకలేదండి ఈ వ్యామోహానికి. ఇంగ్లీష్ పదం చెప్పి సంతోషపడుతున్నా కానీ అచ్చ తెలుగు పదం ఒకటి పట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తే అలాగే దాంతో పుష్టి పడుతున్నాను. ఎందుకంటే మోహము అంటే ముహు వైచిత్యే, చిత్తము వికలమైపోవుట. సో చిత్తానికి ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకపోవటం, అది ఒక అర్థం. తర్వాత వ్యామోహంలో ఇంకా ఏమిటంటే ఏది సత్యమో అది మిథ్యని భ్రాంతి పడ్డాం, మిథ్యాన్ని సత్యంగా భ్రాంతి పడ్డాం, ఇవన్నీ వ్యామోహం కిందకు వస్తాయి. సో ఆ మోహంలో ఉన్నాడు. ధర్మం ఏదో అది అధర్మం అనుకోడు. ఇప్పుడు శత్రువు మీద బాంబు వేసి శత్రువుని సంహరించడం ధర్మమా అధర్మమా అంటే, చూడండి ఆ వాక్యం నేను చెప్తా చూడండి. ఒక మనిషి మీద బాంబు వేసి వాడి ప్రాణం తీయడం ధర్మమా అధర్మమా అని అడిగితే అధర్మం అని చెప్తారు. యుద్ధంలో శత్రు సైనికుణ్ణి బాంబు వేసి చంపడం ధర్మమా అధర్మమా? ధర్మం. చూసారా? కాబట్టి చంపడం ధర్మం కాదు, అధర్మం కాదు. చంపడం ధర్మం అనే ప్రశ్నకి సమాధానం ఉండదు, అలా ఉండదు. ధర్మాధర్మాలు ఒక క్రియ అబ్సల్యూట్గా ధర్మము కాదు, అధర్మము కాదు. చాలామంది ఈ సూక్ష్మమైన అంశాన్ని మిస్ అవుతారు. మేము ధర్మశాస్త్రం చదువుకున్న వాళ్ళని చెప్పిన వాళ్ళు కూడా ఈ సూక్ష్మాంశాన్ని మిస్ అవుతారు. సో సంధ్యావందనం ధర్మమా అధర్మమా అని అడిగితే కరెక్ట్గా తత్వం తెలుసున్నవాడైతే ఏమీ చెప్పడం. సంధ్యావందనం ధర్మమా అధర్మం అంటే ఏమీ రిప్లై ఇవ్వడం. కానీ ప్రాతకాలంలో సంధ్యా సమయంలో సంధ్యావందనం ధర్మమా అధర్మమా అంటే ధర్మం అని చెప్తారు. దానికి కాలం ఉంటుంది, దేశం ఉంటుంది. ఇప్పుడు రక్తము చిందించుట ధర్మమా సంధ్యావందనం ఎగ్జాంపుల్ సరికాదు. ఇప్పుడు దిస్ ఈజ్ ది రైట్ ఎగ్జాంపుల్. రక్తము చిందించుట ధర్మమా అధర్మమా చెప్పకూడదు. మీరు డోంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. మీరు ఆన్సర్ చేస్తే పోయింది, ఎగ్జాంపుల్ చెడిపోయింది. డోంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్, బికాజ్ ఒక క్రియ అబ్సల్యూట్గా ధర్మమో అధర్మమో చెప్పడానికి వీల్లేదు. రక్తము చిందించుట ధర్మమా అధర్మమా అనే ప్రశ్న తప్పు. ఎందుకంటే సర్జన్ రక్తం చిందిస్తాడు, అది అధర్మం కాదు. సర్జరీ చూస్తే తెలుస్తుంది మీకు. నేను చూశాను ఒకసారి సర్జరీని, క్లీవ్లాండ్ క్లినిక్లో సర్జరీ చూశా. ఆశ్చర్యం వేసింది. వాళ్ళు స్టొమక్ని ఓపెన్ చేశాడు, ఇలా శుభ్రంగా ఓపెన్ చేసి
ఇటో పెద్ద క్లిప్పు ఇటో క్లిప్పు పెట్టి ఇలా ఓపెన్ ఫిక్స్ చేసి పట్టుకున్నారు. అది ఫిక్స్ చేసేసారు టేబుల్కి, ఇలా ఓపెన్ ఊండు. దాన్ని ఇప్పుడు ఇరిగేట్ చేయమన్నాడు. మీ డైలా ఇరిగేషన్, డూ ఇరిగేషన్. ఇరిగేషన్ అంటే ఏంటి? వీళ్ళు బకెట్ మగ్గు తీసుకొచ్చి ఆ నీళ్లు పోసారు స్టమక్లో, మగ్గుతోటి 2-3 మగ్గులు నీళ్లు పోసి శుభ్రంగా ఓ బ్రష్, ఇంత బ్రష్ తీసుకుని శుభ్రంగా దాన్ని ఇలా చేసేసి, ఇలా వీడు ఒకటి ఈ పని చేస్తుంటే ఇంకో నర్సు వ్యాక్యూమ్ పెట్టేసింది. ఇలా 2 మగ్గులు నీళ్లు పోసి శుభ్రంగా తుడిచేయటం, వ్యాక్యూమ్ క్లీనర్ వ్యాక్యూమ్ పెట్టేస్తే మొత్తం అంతా పోతుంది. మళ్ళీ ఇంకో 2 మగ్గులు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఇరిగేషన్ ఆఫ్ ది స్టమక్. ఇది లాంగ్వేజ్ దే యూజ్ అండ్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ దే డూ. ఐ వాజ్ స్టన్డ్. అండ్ అక్కడ మనిషి జనరల్ అనస్థీషియాలో అలా ఉన్నాడు. హీ డజంట్ నో ఎనీథింగ్. సో ఇరిగేషన్ అయిన తర్వాత దెన్ అది బుల్లెట్ వూండ్, ఎవడో గన్ వూండ్. సో దెన్ సర్జన్ ఎంటర్డ్ ఇంటు ది పిక్చర్. ఎంత రక్తము, ఏమి సమాచారం. సో కాబట్టి రక్తం చిందించటం ధర్మం అధర్మం అనే ప్రశ్న సరికాదు. సో ఒక మనిషి రోడ్డు మీద వెళ్తుంటే వాడిని కత్తితో పొడిచి రక్తం చిందించుట అధర్మము. సో ఈ విధంగా ఒక దేశంలో ఒక కాలంలో ఒక క్రియ అయితే ధర్మం అవుతుంది, లేకపోతే అధర్మం అవుతుంది. దేశకాలాలను బట్టి ఉంటుంది. అంచేతే ధర్మము దేశకాల అధీనంగా ఉంటుంది. ఇప్పుడు సౌత్ ఇండియా వెళ్ళారనుకోండి, దేవాలయంలోకి చొక్కాతో రానివ్వరు. నార్త్ ఇండియా వెళ్ళారనుకోండి, చొక్కా ఏంటండి, ఆయన స్వెటరు, కోటు, టోపీ, మఫ్లర్ ఇవన్నీ వేసుకుని లోపల కూర్చుని ఉంటాడు. ఎవరు పూజారి అలా కూర్చుని ఉంటాడు. కాబట్టి దేశ కాలాలను బట్టి ధర్మం ఉంటుంది, కానీ అబ్సల్యూట్గా బై ఇట్ సెల్ఫ్ ఏ గివెన్ యాక్ట్ ధర్మము అధర్మము అనే వ్యవస్థ లేదు. కాబట్టి శత్రు సంహారము యుద్ధరంగంలో ధర్మమే. అది ధర్మయుద్ధం, అది ధర్మమే. పాకిస్తాన్ మన మీద దండయాత్ర చేసినట్టు కాదు. అది భారత్ దండయాత్ర నుంచి తనను తాను రక్షించుకోవడం లాంటిది. అది ధర్మం అవుతుంది. కాబట్టి సో శోకము. కానీ అర్జునుడు ఏమనుకున్నాడు? అధర్మం అనుకున్నాడు. ఎందుకు అలా అనుకోవాలి? ఒకటి వ్యామోహం. అదే ధర్మాన్ని అధర్మం అనుకోవడం పేరే వ్యామోహం. వీడి వ్యామోహం ఎందుకు వచ్చింది? శోకము తోడు. వీడు దుఃఖంలో ఉన్నాడు. దుఃఖితుడు వాడు సరైన నిర్ణయాన్ని తీసుకోలేడు. ఇప్పుడు కూడా దుఃఖము చేతను పరాభూతుడై ఉంటాడే, అంటే దుఃఖానికి లొంగిపోయి ఉంటాడే వ్యక్తి, వాడు ఏ నిర్ణయాన్ని సక్రమంగా తీసుకోలేడు. అంచేతనే దుఃఖము, వ్యక్తి దుఃఖం కలిగి స్టన్ అయిపోయి ఉంటాడు చూసారా, వాడి బదులుగా వాడి చుట్టూ ఉన్నవాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాడు నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండడు. అర్జునుడు మోరార్లెస్ హీ వాజ్ లైక్ దాట్. కాబట్టి శోకమోహ ప్రతిబద్ధుడై యుద్ధం చేయడం మానేసి తూష్ణీ మాస్తే అంటే మిన్నకుండెను, అంటే నోరు విప్పి మాట్లాడు, ధనస్సు పక్కన పారేశాడు, ఆ రథంలో కూర్చొని కూలబడి ఉన్నాడు. మాట్లాడకుండా మాటామంతి లేకుండా ఉన్నాడు. తూష్ణీ మాస్తే. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, వీడు కర్తవ్యాన్ని వీడు నార్మల్లీ వాడి కర్తవ్యాన్ని వాడు చేసేస్తాడు. కానీ శోకమోహముల యొక్క ప్రతిబంధం వల్ల వాడు కర్తవ్యాన్ని మానుకుంటున్నాడు. శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, ఆ శోకమోహములను నివారించుట అనే ప్రయత్నం చేశాడు, తొలగించుట. సో శోకమోహములనే ప్రతిబంధము అంటే ఆటంకము. వీడు కర్తవ్య ప్రతిబంధము. నార్మల్గా అయితే కర్తవ్యాన్ని చేసేస్తాడు, కానీ శోకమోహములు వచ్చేయటం మూలంగా ఆ శోకమోహములే కర్తవ్యానికి ప్రతిబంధకములయ్యాయి. శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే జ్ఞానాన్ని బోధించి ఆ ప్రతిబంధాన్ని తొలగించినాడు. అంత మాత్రమే ఆయన చేశాడు. కర్తవ్య ప్రతిబంధ అపనయన మాత్రం భగవతా క్రియతే. తస్మాత్ యుద్ధస్వేతి అనువాదమాత్రం విధి. అది విధి అంటే కొత్తగా చేయమని చెప్తే దాన్ని విధి అంటారు. కాబట్టి ఇక్కడ యుద్ధస్వ, యుద్ధమును చేయుము అన్నది విధి కాదు. ఇది నేను యుద్ధం చేయాలనుకుని వాడు వచ్చాడు అక్కడికి. కాబట్టి అనువాద మాత్రం అంటే అనువాదం అంటే ఏమిటి? నాయనా నువ్వు ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం ఎట్టిది? యుద్ధము చెయ్యాలని. నీ కర్తవ్యమేమి? యుద్ధము చెయ్యాలని అంతే. అంతకుముందు ఏదైతే నిశ్చితమైనదో ఆ నిశ్చితమైన దాన్నే మళ్ళీ ఇంకోసారి ప్రకటిస్తే దాన్ని అనువాదము అంటారు. ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ అంటే ఏంటండి? ఆల్రెడీ ఇట్ ఈస్ సెడ్, యు సే ఇట్ అగైన్. అలాగే ఆల్రెడీ ఇట్ ఈస్ డిసైడెడ్. ఆ డెసిషన్ని నువ్వు మధ్యలో భ్రాంతి చేతను పక్కన పెట్టావు. ఆ భ్రాంతి తొలగిస్తే ఏమిటవుతుంది? మళ్ళీ ఆ డెసిషన్ వచ్చేస్తుంది.
ఇప్పుడు పొలానికి వెళ్తున్నాడు రైతు, వెళ్తుంటే తాడు చూసి పాము అనుకుని భయపడి వెనక్కి వచ్చేస్తుంటే, ఏమిటో కరపట్టుకుని పొలం బయలుదేరి వెనక్కి వచ్చేస్తున్నాడంటే అక్కడ గట్టు మీద పాము ఉందండి అంటే పాము, నేను ఇప్పుడే అలా భ్రమపడ్డాను, బ్యాటరీ లైట్ వేసి చూశాను, అది పాము కాదు, అది సైకిల్ టైరు, ఈ టైర్లు ఉంటాయి చూడండి, ఆ టైరు చూసి టైరు ముక్కది, అది నేను అలాగే భ్రమపడ్డాను, నువ్వు అలాగే భ్రమపడ్డావు వెర్రివాడా అని అంటే, ఓ అలాగా, ఇది మళ్ళీ బ్యాటరీ లైటు అని వెనక్కి తిరిగి చూస్తే పాము కాదు తాడు, ఓస్ అని అతను పొలానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆ తాడు కాదు, అవి పాము కాదు తాడు, నువ్వు పొలానికి వెళ్ళు అని చెప్తే పొలానికి వెళ్ళు అన్నది విధి కాదు. అంతకుముందు అతను తీసుకున్న నిర్ణయాన్ని ఈయన మళ్ళీ రీస్టేటెడ్ అంతే. ఇట్ ఈస్ నాట్ ఎ విధి, కొత్తగా వెళ్ళమని పురమాయిస్తున్నట్టేం కాదు, అది అతను వెళ్ళదలుచుకున్నదే, అది పరిస్థితి. తర్వాత శ్లోకం, ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఈ శ్లోకము దీని తరువాత శ్లోకము, ఈ రెండు శ్లోకాలకి కలిపి మూలోపనిషత్ అని పేరు. మూల ఉపనిషత్తు అంటే కఠోపనిషత్తులో వెర్సెస్ని యాజ్ ఇట్ ఈజ్గా శ్రీకృష్ణుడు కోట్ చేస్తున్నాడు. సో ఉపనిషత్తుకి మూల గ్రంథము అని పేరు. సో తత్వము యొక్క ఒరిజినల్ టెక్స్ట్ ఉపనిషత్తు. గీత ఉపనిషత్తులలో చెప్పబడిన ఆత్మస్వరూపాన్ని తిరిగి చెప్పడమే శ్రీకృష్ణుడు చేసిన పని. కాబట్టి మూలంలో ఉండే మంత్రాలను కోట్ చేస్తున్నాడు కనుక మూలోపనిషత్ అని పేరు. ఈ రెండు కఠోపనిషత్తులో ఉన్నాయి. ఎక్కడైనా మీకు ఒక పదం కానీ రెండు పదాలు కానీ తేడా ఉన్నా ఏం పర్వాలేదు, పాఠభేదం చేత అలా ఉండొచ్చు. బట్ కఠోపనిషత్ మంత్రాలు అవి. తర్వాత ఈ శ్లోకం, ఇది పాఠం చెప్పడము కష్టమే, తెలుసుకోవడము కష్టమే. అంటే అర్థం, పదాలు చాలా కఠినంగా ఉంటాయని ఏం కాదు, పదాలు చాలా సింపుల్గా ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ ప్రొఫౌండ్. అంచేతనే అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అదొక రీజన్. ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ప్రొఫౌండ్గా ఉంటే అర్థం చేసుకోవడం కష్టం. సో కానీ ఏదో ఎలా గా ఉందంటే దాంట్లో పెద్ద కష్టమే ఉండదు, పెద్ద విషయం కూడా ఉండదు. సింపుల్గా ప్రొఫౌండ్గా గంభీరంగా సరళంగా ఉంది అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మన నిత్య జీవితంలో ఏ ధారణలను కలిగి ఉంటామో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మనకి. వీటిని కలెక్టివ్ థింకింగ్ ప్యాటర్న్స్ అని, అవి మీ ఇండివిజువల్ అభిప్రాయాలు కావండి, అది సమాజం అంతా కూడా ఆ అభిప్రాయాన్ని ఏకరూపంగా కలిగి ఉంటుంది. మీకు వ్యక్తిగతమైన అభిప్రాయం ఉంటే అది తప్పోయి అని చెప్పడం తేలిక. నువ్వు అలా అనుకున్నావా, అది తప్పది అని చెప్పడం తేలిక. ఎందుకంటే వీడు అనుకున్నది తప్పు అయినప్పుడు చుట్టూ 10 మంది సరైన అభిప్రాయం గల వాళ్ళు 10 మంది మీకు కనపడుతూ ఉంటారు. చూడు, కావస్తే ఆయన్ని అడిగి చూడు, ఆయన్ని అడిగి చూడు అని ఒక దృష్టాంతం చూపించి వీడి తప్పుడు అభిప్రాయాన్ని సరిదిద్దచ్చు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతివాడు అదే తప్పు అభిప్రాయంలో ఉంటే ఎలాగ దాన్ని పాఠం చెప్పడం? మొత్తం సమాజం అంతా కూడా ఒకే భ్రాంత ధోరణిలో ఉందనుకోండి, అప్పుడు ఆ పాఠం చెప్పిన వాడిని ఏం చేస్తారు? పిచ్చివాడు అని చెప్పేసి అంటారు. మీకు దృష్టాంతం నేను చెప్తా చూడండి. భూమి బల్లపరుపుగా ఉండును అని అనుకునేవారు వెస్టర్న్ యూరప్ అంతా కూడా, వెస్టర్న్ వరల్డ్, వెస్టర్న్ హెమిస్ఫియర్. భూమి బల్లపరుపు, బైబిల్ కూడా అలాగే చెప్పింది అని వాళ్ళు అనుకునేవారు. మరి బైబిల్ ఎలా చెప్పిందో నాకు తెలియదు, ఒకే చెప్పుంటే చెప్పుండొచ్చు, ఏముంది. పోప్ వాటికన్లో కూర్చుని, ఆనాటి పోప్, ఆయన పేరేదో ఉంది, కార్బిన్ ఏదో పేరు, ఆ పోప్ ఆయన భూమి బల్లపరుపుగా ఉందని ఆయన అనుకునేవాడు. గెలీలియో అనేవాడు ఒకడు వచ్చాడు, వచ్చి ఏవో కొంత మ్యాథమెటిక్స్ కొంత సైన్స్ అది స్టడీ చేసి ఓ టెలిస్కోప్ ఒకటి పెట్టి ఆకాశం కేసి చూసి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పాడు. కొలంబస్ గెలీలియోకి ముందువాడు. కొలంబస్ ఈ దీన్ని నౌకాయానం చేస్తాడు, ఎక్స్ప్లోరేషన్. సో సాహసయాత్ర, ఆ సాహసయాత్రకి వెళ్ళినప్పుడు కొలంబస్కి స్ట్రైట్ లైన్లో అనుకునేవాడు. అది గుండ్రంగా ఉందని అనుకునేవాడు కాదు. అలా వెళ్ళి మళ్ళీ అలాగే రావాలనుకునేవాడు. మనం ఎక్కడ బయలుదేరామో అలాగే వెళ్తూ ఉంటే ఈవెన్చువల్లీ మళ్ళీ అక్కడికే వస్తాం. అదర్ సైడ్ ఆఫ్ ది ఐలాండ్, ఒక ఐలాండ్లో బయలుదేరాడు. అలా ప్రయాణం కనుక చేస్తే మళ్ళీ అదర్ సైడ్కి వస్తామని తెలియదు అతనికి. హీ వాజ్ థింకింగ్ దట్ హీ ట్రావెల్స్ స్ట్రైట్ లైన్.
గెలీలియో కేమ్ లేటర్ టు కొలంబస్ అండ్ హీ టోల్డ్ భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పారు. చెప్తే అప్పుడు ఏం చేశారో తెలుసునండి, పోపుకి ఎవరో చెప్పారు, అంటే భూమి గుండ్రంగా ఉందని చెప్తున్నాడు అతను. చెప్తే పోపు ఒక పట్వ కాదు, ఒక అధికార పత్రాన్ని ఒకదాన్ని జారీ చేశాడు. ఏమని, నువ్వు భూమి గుండ్రంగా ఉందని చెప్పేటువంటి ఆ పాఠం మానేస్తావా, లేకపోతే నీకు శిక్ష వేయమంటావా అంటే ఇతను పాఠం మానేశాడు. మానేసినా ఇతను రాసిన వ్యాసం 10 మందికి చేరుతుంది. సో చేరితే అప్పుడు పోప్ ఇతన్ని ప్రత్యేకంగా అరెస్ట్ చేయించి పిలిచి, నీవు పబ్లిక్గా నేను చేసింది పొరపాటు, నన్ను క్షమించవలసింది అని పబ్లిక్గా నువ్వు చెప్పినప్పుడే నీకు శిక్ష లేకుండా విడిచిపెడతాను, లేకపోతే నీకు శిక్ష పడుతుంది అని అంటే ఇప్పుడు అతను పబ్లిక్గా చెప్తాడు. అతనికి ఒక కూతురు ఉంటుంది, పబ్లిక్గా రీక్యాంటింగ్ అంటారు, పబ్లిక్గా చెప్పి భూమి గుండ్రంగా ఉంటుందని నేను చెప్పాను, నాకు పొరపాటు, నన్ను క్షమించండి, భూమి పల్లపరుపుగానే ఉంటుంది, పోపు గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి పాపం ఇంటికి వచ్చి కూతురు ముందు నిలబడి కళ్ళమండి నీళ్లు పెట్టుకుంటాను, నేను నా అంతరంగానికి విరుద్ధంగా మాట్లాడతాను. సో కలెక్టివ్ థింకింగ్ ప్యాటర్న్స్ అని సమాజం అంతా కూడా ఒక్క రకంగా ఆలోచిస్తుంది. ఆ సమాజంలో కూలీనాలి చేసుకునే వాళ్ళు ఆలోచన ఎవడూ లెక్క చేయడు. విద్వాంసులు పండితులు అనుకున్న వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. కేవలం లౌకిక పాండిత్యం గల వాళ్ళ ఆలోచనను కూడా మీరు ఎప్పుడైనా కాదనొచ్చు. మతాధికారులు, మతాధిపతులు, ధర్మాధికారులు కూడా అలాగే ఆలోచిస్తారు. అప్పుడు ఆ భావనని త్రోసిపుచ్చి సరైన సత్యాన్ని చెప్పటం చాలా కఠినమైన విషయం. సో ఇంకైతే భగవద్గీత పాఠం అంటే మరి అలాగే ఉంటుంది. ఇక్కడ అలాంటిది ఒకటి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చెంప మీద కొట్టాడు అనుకోండి, కొడితే వీడు కొట్టలేదు వాడు తినలేదు అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అది సంగతి. వీడు కొట్టను లేదు, వాడు దెబ్బ తినను లేదు. దెబ్బ తినడము అంటే భోక్తృత్వం, దెబ్బ కొట్టడము అంటే కర్తృత్వం. వీడు కొట్టదు, వాడి పన్ను రాలి కింద పడిపోయింది అనుకోండి, వాడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చినా సరే వీడు కొట్టలేదు, వాడు దెబ్బ తినలేదు అని అలాగే ఎవరైనా పాఠం చెప్పారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఆ పాఠం చెప్పిన అతన్ని ఎర్రగడ్డ పంపిస్తారు. ఇదిగో ఈ పాఠం అలాంటి పాఠం. సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్పబోతున్నాడంటే, ఎవరిని ఉద్దేశించి వీడు కొట్టిన, అక్కడ హంత అంటాడు, హనన క్రియ. ఈ క్రియ కూడా ఏదో నేను లెంపగా కొట్టడం చిన్న క్రియ చెప్పాను. ఇక్కడ క్రియ హననము. హననము అంటే 2 అర్థాలు. చాలా పెద్ద గాయం తగిలిట్లా కొడితే హననం అంటారు, లెంపకాయ కొడితే హననం అనరు, తాడనం అంటారు, హననం అని అనరు. సో స్లాప్ అనడానికి కిల్కి తేడా లేదండి. టు స్లాప్కి టు కిల్కి ఎంత డిఫరెన్స్ ఉందో, తాడనానికి హననానికి ఎంత తేడా. హననము అంటే వాడిని వెంటనే హాస్పిటలైజ్ చేసి అంత దెబ్బ కొడితే హననము అంటారు, లేదా టు కిల్ అది హననము. హననము అంటే అది. ఇప్పుడు అది క్రియ అంటే అర్థం ఏంటనమాట, ఒకడు ఇంకొకడిని షూట్ చేసి పారేస్తాడు, తుపాకీ పెట్టి కాల్ చేశాడు. బాలకృష్ణ కాల్చలేదు, చౌదరి దెబ్బ తినలేదు, అది సంగతి. నాయం హంతి నహన్యతే, వీడు చంపను లేదు, వీడు దెబ్బ తినను లేదు, నాయం హంతి నహన్యతే. ఈ మాట చెప్పండి రోడ్డు మీదకి వెళ్ళి చెప్తే, మామూలు వాడు చెప్తే పిచ్చోడిని వదిలేస్తారు, కొంచెం ప్రసిద్ధమైనటువంటి వాడు చెప్తే అరెస్ట్ చేస్తారు. ప్రసిద్ధిగా చెందిన వాడు ఇలాంటి మాటలు చెప్తే అరెస్ట్ చేయరు. మరి నాయం హంతి నహన్యతే, వీడు కాల్చను లేదు, వాడు కాల్చబడను లేదు, అది వాక్యం. ఈ వాక్యాన్ని నేను మీకు పాఠం చెప్పాలి, మీరు పాఠం వినాలి. మన ప్రారంభం అలా ఉంది. సో లెట్ us హ్యాండిల్ దిస్ ప్రారంభ. ముందు భాష్యకారుల అవతారికి చూద్దాం. శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం న ప్రవర్తకమితి ఏతస్యార్థస్య సాక్షిభూతే రుచౌ ఆనినాయ భగవాన్. మంచి అవతారిక. శంకరుల వాక్య రచన చాలా ప్రసన్నంగా గంభీరంగా ఉంటుంది. చూడండి, గీతాశాస్త్రము, ఇది గీతాశాస్త్రం అంటారు. గీత అని శాస్త్రము అంటారు. శాస్త్ర శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. శాసనాత్ శాస్త్రం, శాస్త్రీతి శాస్త్రం, శాసిస్తుంది అంటే యు డూ దిస్
యూ మే నాట్ డూ దిస్, యూ షుడ్ నాట్ డూ దిస్. సో డూస్ అండ్ డోంట్స్ అంటారు, విధి నిషేధములు. సో ధర్మశాస్త్ర గ్రంథాలు అలా ఉంటాయి, ఇలా చేయాలి ఇలా చేయకూడదు అలా ఉంటాయి. తస్య వ్రతం నేక్షేతోద్యంతమాదిత్యం అని ఇలా ఉంటుంది. వాడి వ్రతము ఏమిటంటే వాడు ఇలా చేయాలి, వాడి వ్రతం అంటే రూల్స్. వాడేమో అది నేల మీద పడుకోవాలి, అధశ్యయీత నేల మీద పడుకోవాలి, తర్వాత రాత్రి నక్షత్రం చూస్తే కానీ భోజనం చేయకూడదు, ఇలాగా చేయాల్సినవి చేయకూడదు. ఏమిటండి బాబు నక్షత్రం నేను చూడడం ఏంటి, నేను భోజనం చేయడం ఏంటి, నేను ఆకలి వేసినప్పుడు నేను భోజనం చేయొచ్చా చేయకూడదా? నో, నక్షత్రం చూసి భోజనం చేయాలి. నక్షత్రానికి నా భోజనానికి సంబంధం ఏంటండి? నక్షత్రం అది అక్కడి నుంచి ఆ కాంతి ఇక్కడికి రావటానికి కనీసం 10,000 సంవత్సరాలు పడుతుంది. కనీసం బాగా దగ్గరగా ఉన్న నక్షత్రం నుంచి మీకు కాంతి రావాలంటే 10,000 ఏళ్ళు పడుతుంది. ఓ నక్షత్రం ఉంది, అది మనకు అన్నిటికంటే దగ్గరగా ఉండే నక్షత్రం, సూర్యుడు మినహాయించి. సూర్యుడు బాగా దగ్గర అనుకోండి, సూర్యుడు కూడా నక్షత్రమే. సూర్యుడిని మినహాయిస్తే ఇంక నియరెస్ట్ స్టార్ అది 6,000 సంవత్సరాలు పడుతుంది మనకి ఆ కాంతి ఇక్కడికి రావటానికి. దానికి ప్రాక్సీమా సెంటౌరీ అని పేరు ఆ నక్షత్రం. అంత దగ్గరగా ఉందన్నమాట. దగ్గర ఉన్న నక్షత్రం 6,000 ఏళ్ళు. అంటే మీరు ఇప్పుడు నక్షత్రాన్ని చూస్తున్నారంటే 6,000 సంవత్సరాల క్రితం అది ఎలా ఉందో అది ఇప్పుడు చూస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఎలా ఉందో చూడాలంటే మీరు 6,000 ఏళ్ళు ఆగితే ఇప్పుడు ఎలా ఉందో చూడవచ్చు. అది దగ్గరగా ఉన్న నక్షత్రం. ఇంకా మిగతా నక్షత్రాల గురించి చెప్పేది ఏముంది? ఈ నక్షత్రం అంత దూరంలో ఉంది, అది నేను చూడడం ఏమిటి, భోజనం చేయడం ఏమైనా సంబంధం ఉందా దీనికి అని మీరు ప్రశ్న అడిగితే అలా అది తప్ప, అలా ప్రశ్న అయిపోతుంది. ఎందుకంటే నక్షత్రం చూసి భోజనం చేయాలంటే విధి, డూస్ అండ్ డోంట్స్. ఇది ధర్మశాస్త్రం, శాస్త్రీతి శాస్త్రం. గీత అట్టిది కాదు అని చెప్తుంది. నా ప్రవర్తకం. ఎందుకంటే తస్మాత్ యుద్ధస్వామి వచ్చింది కదా, కాబట్టి ఇక్కడే ఈ పాయింట్ సెటిల్ చేసేయాలి. కాబట్టి గీత ధర్మశాస్త్ర గ్రంథము కాదు, నా ప్రవర్తకం. మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయొద్దు అనే మాటలు గీత చెప్పదు. మరి శాస్త్రం అని ఎందుకన్నారు అంటే ఇది శాస్త్రీయ శాస్త్రం కాదు, ఇది శంసతీతి శాస్త్రం. శంసతి అంటే మీకు యథార్థ స్థితిని వివరించి చెప్తుంది. శంసతి అంటే చెప్పడం, ఇది పరిస్థితి, దీంట్లో ఉండే సత్యము ఇలా ఉన్నది అని చెప్తుంది. దాన్ని శాస్త్రం. ఇప్పుడు రైల్వే టైం టేబుల్ మీరు కొనుక్కొచ్చారనుకోండి, కొనుక్కొస్తే అది మీరు ప్రయాణం చేయమని చెప్పదు, ఈ ప్రయాణం ఆ ప్రయాణం అలా చేయమని చెప్పదు. మీరు ప్రయాణం చేయదలుచుకుంటే మటుకు ఎలా చేస్తే బాగుంటుందో చెప్పు. ఇప్పుడు విశాఖపట్నం మీరు వెళ్ళదలుచుకుంటే మీరు డే టైం జర్నీ చేయాలనుకుంటున్నారా, నైట్ టైం చేయాలనుకుంటున్నారా? నైట్ టైం అయితే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కండి, డే టైం అయితే ఈస్ట్ కోస్ట్ ఎక్కండి అని ఇలా చెప్తుంది. అంతేగాని మీరు విశాఖపట్నం వెళ్ళండి అని చెప్పడం అది. కాబట్టి అది కూడా శాస్త్రమే. ఎటువంటి శాస్త్రం? శంసతీతి శాస్త్రం. అలా కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ గెజెట్లో ఇన్కమ్ ట్యాక్స్ లా వచ్చిందనుకోండి, అది శంసతీతి శాస్త్రం కాదు, అదే శాస్త్రీతి శాస్త్రం. మీకు కనుక ఇంత ఆదాయం ఉంటే మీరు వెళ్ళి ట్యాక్స్ కట్టేసేయండి, ఆ ట్యాక్స్ ముందు కట్టేయండి, ట్యాక్స్ రిటర్న్ తర్వాత ఫైల్ చేయొచ్చు, లోకల్ ఎస్బీఐలో కట్టేయచ్చు. ఎస్బీఐకి డబ్బు పట్టుకుని వెళ్తే నేను ట్యాక్స్ కట్టాలంటే వాళ్ళు నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ప్రకారం చాలానా కట్టేయచ్చు, యు ఆర్ సేఫ్. కాబట్టి అది శాస్త్రీయ శాస్త్రం అది. కాబట్టి గీత ఏ కేటగిరీలో పడుతుంది? తస్మాత్ యుద్ధస్వ అనే వాక్యాన్ని చూస్తే, కాబట్టి యుద్ధమును చేయుము అనే వాక్యాన్ని చూస్తే ఇది శాస్త్రీతి శాస్త్రం అనే భ్రాంతి కలిగే అవకాశం ఉన్నది. కొంతమంది అలాగే వ్యాఖ్యానం చేసిన వాళ్ళు లేకపోలేదు. కానీ శంకరులు అంటున్నారు ఇది అట్టి శాస్త్రము కాదు, ఇది ధర్మశాస్త్ర గ్రంథం వంటిది కాదు, ఇది శంసతీతి శాస్త్రం. మరైతే ఇదేం చేస్తుందయా అంటే నీ యొక్క భ్రాంతులను పోగొట్టుతుంది. నివృత్త్యర్థం గీతాశాస్త్రం అంటే మొత్తం శాస్త్రం అంతా కూడా నా ప్రవర్తకం, నివర్తకమే కానీ ప్రవర్తకం కాదు. ఏమీ ప్రపోజిషన్ చూడండి, ఆ థీసిస్ని మీరు గమనించండి. శాస్త్రము మా నాయనగారు అంటూ ఉండేవారు, శాస్త్రము చెయ్యి పట్టుకుని ఏ పని చేయించదు అని అనేవారు. అంటే ప్రవర్తకం కాదు, నివర్తకం. నువ్వు ఏదైనా నువ్వు అనుకున్న భ్రాంత ధారణలను తొలగిస్తుంది. ఆ తర్వాత ఇంకా నువ్వు ఆ పని చేయటం మానేయాలా చేయాలా అన్నది నీ ఇష్టం.
మానేస్తారు అంతే. భ్రాంతి తొలగిపోతే ఇంకే భ్రాంతితో చేద్దాం అనుకున్నది భ్రాంతి తొలగిపోతే ఏం చేస్తాడు? చేయడం మానేస్తాడు. భ్రాంతి చేత చేయకూడదు అనుకున్నాడు, భ్రాంతి తొలగిపోతే ముందుకు వెళ్ళి చేసేస్తాడు. కాబట్టి శాస్త్రము, గీతాశాస్త్రము నివర్తకమే గాని ప్రవర్తకము కాదు. ఏమిటి నివారణ చేస్తుంది? శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం. శోకము, మోహము మొదలైనటువంటి సంసార హేతువులు ఏవి కలవో వాటిని నివృత్తి చేస్తుంది, తొలగిస్తుంది. కాబట్టి శోకము ఉన్నట్లయితే, శోకం ఉన్న మనిషి ఏం చేస్తాడు? కర్తవ్య కర్మని చేయడు, ఇంకేదో పొరపాటు పని చేసి కూర్చుంటాడు. గీత ఏం చేస్తుందంటే శోక నివృత్తి చేస్తుంది, అలాగే వ్యామోహ నివృత్తి చేస్తుంది. వీడికి ఉండే భ్రాంత ధారణలను, అంటే రాంగ్ కంక్లూషన్స్, డెల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నివృత్తి చేస్తుంది. చేస్తే అంటే క్లియర్ విషన్ ఇస్తుందండి. గీత మిమ్మల్ని ఇదిగో ఈ దారిలో వెళ్ళండి అని దారి చూపించదు, కానీ మీ చేతిలో ఒక దీపాన్ని పెడుతుంది. ఇప్పుడు దారి చూసుకుని దారిని సెటిల్ చేసుకుని ముందుకు సాగి పని మీది. చేతికి దీపాన్ని మాత్రం ఇస్తుంది, ది లైట్ ఆఫ్ విజ్డమ్ చేతికి ఇస్తుంది. అంతేగాని ఇట్ విల్ నాట్ పుష్ యూ ఇంటూ ఎ పాత్. గీత చేసేదంతే. ఇదిగో నీ గురించి నీ యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పు అని అలాగే చెప్తుందనమాట. చూద్దాము. కాబట్టి శాస్త్రం నివర్తకమేవ న ప్రవర్తకం. ఏమిటి నివారణ చేస్తుంది? ఏమిటి ప్రవర్తకం కాదంటే అర్థం ఏమిటి? యుద్ధం చేయి, ఇది చేయి, అది చేయి, యజ్ఞం చేయి, మరొకటి చేయి అనేమి చెప్పదు. నివర్తకం అంటే ఏమిటి? చూడు, శోకము, మోహము ఇంకా ఇలాంటివి కామ్యకర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కామన అది తప్పది, అది అనవసరం అది అని ఈ విధంగా మనకు ఉండేటువంటి రాంగ్ యాటిట్యూడ్స్ని కరెక్ట్ చేసే ప్రయత్నం మటుకు చేస్తుంది. ఈ విషయాన్ని ఏతస్య అర్థస్య సాక్షిభూతం. ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడు కూడా హీస్ కోటింగ్ ఫ్రమ్ ది ఉపనిషత్. శ్రీకృష్ణుడు ఆయన నేను ఒక కొత్త కల్ట్ని, లేకపోతే ఒక కొత్త సెక్ట్ని నేను స్టార్ట్ చేశాను, ఈ మతానికి నేనే ఆరంభకుణ్ణి, నాతోటి ఈ మతం ఆరంభమైంది అని ఆయన అలా చెప్పడం. ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్తున్నానండి, మనిషి ఏమనుకుంటాడంటే ఇదంతా నేనే పెడుతున్నాను, నేనే చేస్తున్నాను, దీనికి ఆరంభకుణ్ణి, దీన్ని క్రియేట్ చేసిన వాడిని నేనే అని చెప్పాడంటే అది స్ట్రెంగ్త్ అనుకుంటాడు. అది స్ట్రెంగ్త్ లాగా అనిపిస్తుంది, కానీ అది స్ట్రెంగ్త్ కాదు, అది వీక్నెస్. స్ట్రెంగ్త్ ఏమిటో తెలుసునండి, ఒకటి ఆరంభం చేసి ఈశ్వరానుగ్రహం చేత ఆరంభమైనది, ఆ సమష్టి ప్రకృతి ప్రవాహంలో ఈ కర్మ ఆరంభమైనది అని చెప్పేసి తాను రంగం నుంచి నిష్క్రమిస్తే దట్ ఈజ్ విక్టరీ. అదే విజయము, అదే సత్యము. కానీ ఇదంతా చేసిన వాడిని నేనే అని ఎవడైతే అంటాడో వాడు ఆ హృదయ దౌర్బల్యానికి లొంగిపోయాడు అని అర్థం. శ్రీకృష్ణుడు ఎప్పుడూ అలా చెప్పలేదు, ఎప్పుడూ అలా చెప్పడు. శంకరాచార్యులు ఈ ధర్మాన్ని నేను అద్వైత మత స్థాపనాచార్య అని అంటూ ఉంటారు, తరువాతి వాళ్ళు అన్న మాటలు. ఆయన అద్వైత మతం కాదు, దాన్ని శంకరులు స్థాపించలేదు. ఉంటే వీళ్ళ ప్రేమతోటి, తెలిసి తెలియని ప్రేమతోటి వీళ్ళు ఇప్పుడు శంకరాచార్యులు అంటే ఓ విగ్రహం ఒకటి తయారు చేసి ఆ విగ్రహం దేవాలయంలో ఫిక్స్ చేసి దానికి అభిషేకం చేస్తూ కాలక్షేపం చేస్తారు. ఏళ్ళు అయిపోతూ ఉంటే అలాగే ఉంటుంది. ఇంకంతే. దట్ ఓన్లీ దే డోంట్ డూ ఎనీథింగ్ అదర్ దాన్ దాట్. శంకరుని యొక్క భాష్యంలో ఒక్క వాక్యం చదవరు, ప్రకరణ గ్రంథంలో ఒక్క వాక్యం చదవరు. ఏమంటే శంకరుణ్ణి మనం రోజు అభిషేకం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, దండం పెడుతున్నాం, శంకర మఠం అని పేరు పెట్టాం. ఏమిటి ఆ శంకరులు ఎవరు, ఆయన ఏం మనకి బోధించాడు అని ఎవరో అడగరు, ఎవరో చెప్పరు. దట్ ఈజ్ ఆల్ సిల్లీ. అది దానివల్ల ఒరిగిదేమీ లేదు. కాబట్టి శంకరుడు అద్వైత మత స్థాపనాచార్య అంటే ఇలాగే ఉంటుంది. ఆయన అద్వైత మత స్థాపనాచార్యుడు కాదు, ఆయన ఏదీ స్థాపించలేదు. అద్వైత మతం కాదు అది. అద్వైతం అది సత్యం. సత్యాన్ని ఎవడు స్థాపిస్తాడండి? సత్యము తనంత తాను స్థాపితమై ఉంటుంది, దాన్ని ఎవరు స్థాపించరు. సో సత్యము అది అనంతంగా ఉంటుంది, అనాదిగా ఉంటుంది, దాన్నే సత్యం అంటారు. కాబట్టి ఆ సత్యాన్ని దర్శిస్తారు, దర్శించిన సత్యాన్ని బోధిస్తారు. సందర్భం ఉంటే బోధిస్తారంటే పని కట్టుకుని బోధించరు, సందర్భం ఉంటే బోధిస్తారు, లేకపోతే బోధించరు. ఒకప్పుడు అలా ఉండేవారు. ఈ కాలంలో సాధువులు ఏం చేస్తున్నారంటే, సాధు సంతులు నగరానికి రావటం, ఇదిగో మేము హిమాలయాల నుంచి వచ్చాము, హిమాలయాల నుంచి వచ్చామని చెప్తే అది ఒక శోభ.
మేము మామూలుగా హైదరాబాద్ నుంచి వచ్చామోనో లేకపోతే మద్రాసు నుంచి వచ్చామో అని చెప్పారనుకోండి, దాంట్లో ఏమీ అట్రాక్షన్ లేదు. హిమాలయాల నుంచి వచ్చాము అని చెప్తే అమ్మో ఓ హిమాలయం సేహే అని కొంత జనానికి ఆకర్షణ. మేమేమో ఫలానా బోధలు మీకు చేస్తాము అని పత్రికలు అడ్వర్టైజ్మెంట్లు చేసి అప్పుడు శిష్యులు చేరిన తర్వాత వారికి ఏం చేశారో చేస్తున్నారు. పూర్వం అలా లేదు కాదు. పూర్వం శిష్యులు వెతుక్కుంటూ పోయేవారు. ఎక్కడ మహాత్ములు ఉంటే అక్కడికి వెతుక్కుంటూ పోయేవారు. భగవాన్ రమణ మహర్షి తిరువణ్ణామలైలో ఉన్నారు. తిరువణ్ణామలై అంటే ఇప్పుడంటే ఇంత వ్యవస్థ ఉంది, కానీ అప్పుడే ఉంది. ఇప్పటికీ కష్టమే తిరువణ్ణామలై